నరేంద్ర మోడీ గారు 4399 రోజుల పాలన పూర్తి చేసుకున్నందుకు గాను బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు చేస్తున్నారు. ఏంది అసలు ఈ నరేంద్ర మోడీ పాలన గురించి ఏం చెప్తారు? ఇన్ని రోజుల పాలన గురించి. అయితే నేను ఈ దేశ పౌరునిగా మాట్లాడుతున్నా. ఒక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన జెసి చైర్మన్గా మాట్లాడుతున్నా. ఈ దేశంలో నేను ఈ దేశాన్ని పరిపాలించాను. ఈ దేశంలో 12 ఏళ్ల పరిపాలన జరిగింది అని దేశంలో 12 ఏళ్ల పరిపాలన గురించి ఆయన ఈ దేశ ప్రజలకు చెప్పుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అసలు ఈ దేశానికి ఏమురుగబెట్టాడు? ఈ దేశానికి ప్రధానమంత్రి అయినప్పటి నుండి 2014 నుంచి 2026 వరకు ఈ దేశ ప్రజలకు ఏం చేసిండు చెప్తే బాగుంటుంది. అది సంబరాలు చేసుకుండు కాదు, దేశ ప్రజలకు చెప్పాలి. ఇక మేము ఇది వేసాము అని చెప్తే బాగుంటుంది. తర్వాత నెహ్రూ గారి నుంచి నెహ్రూను పోల్చుకుంటున్నాడు. అంటే నెహ్రూ విషయంలో నెహ్రూ ఈ దేశానికి ఏం చేయలేదు, నేనే మొత్తం చేసినది నెహ్రూను పోల్చుకుంటున్నాడు. తర్వాత నెహ్రూతోని పోల్చుకునే అర్హత నరేంద్ర మోడీ గారికి లేదు. వాస్తవానికి నెహ్రూకు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భూమికి ఆకాశానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది. అట్లంటే నెహ్రూ ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప నాయకుడు. నెహ్రూ ఈ దేశానికి స్వతంత్రం రావాలని నెహ్రూ కుటుంబం ఆ కాలంలోనే ఈ దేశానికి స్వతంత్రం రాకముందు కోట్లాది రూపాయలు ఈ దేశం కోసం, ఈ దేశానికి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ఉద్యమకారులకు ఖర్చు పెట్టారు. సొంత సంపద, నెహ్రూ సొంత సంపద, వాళ్ళ కుటుంబానికి సంపాదించుకున్న ఆస్తులన్నీ, డబ్బంతా ఈ దేశాని కోసం, ఈ దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళ కోసం ఖర్చు పెట్టి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి కుటుంబమే నెహ్రూ కుటుంబం. ఈ దేశం కోసం గాంధీ గారు, నెహ్రూ గారు ఈ దేశం కోసం దేశానికి స్వతంత్రం రావాలని పోరాటం చేస్తున్న సమయంలో ఆర్ఎస్ఎస్ అనేది బ్రిటిష్ వాళ్లకు ఏజెంట్గా పనిచేశారు. ఇది గుర్తు చేస్తున్నా. ఈ దేశ స్వతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ అప్పుడు లేదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళకు పాత్ర లేదు అన్నప్పుడు వీళ్ళు దేశానికి ఏం చేసిందో చెప్తే బాగుంటుంది. నెహ్రూ ఈ దేశం కోసం పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన దాంట్లో కీలక పాత్ర వహించాడు. అలా సొంత సంపదను ఈ దేశం కోసం ఖర్చు పెట్టాడు. ఆ చరిత్ర వాళ్ళది. తర్వాత నెహ్రూ ఈ దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు ఈ దేశంలో పేదరికం బాగుంది, ఆర్థిక పరిస్థితులు బాగలేవు, ఈ దేశానికి సంపద లేదు. అప్పుడు ఈ దేశంలో ఆర్థిక పరిస్థితి ఉంది, ఈ దేశంలో పేదరికం ఉంది. ఏంటి పేదరికం అంటే? వాస్తవానికి తినడానికి తిండి లేదు. దళితులకు, గిరిజనులకు, ఆదివాసులకు, అణగారిన కులాలకు చదువు లేదు, ఎడ్యుకేషన్ లేదు. అదేవిధంగా ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, బట్టలు వేసుకుందామంటే బట్టలు లేవు. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు దేశ ప్రధానమంత్రి అయ్యాడు నెహ్రూ గారు. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, సౌకర్యాలు లేవు. అదేవిధంగా ఈ దేశంలో రైతాంగానికి వ్యవసాయం చేసుకుందామంటే నీళ్లు లేవు. కార్మికులు, కర్షకులు చాలా కష్టాలలో ఉన్నారు.
మరి ఇవన్నీ అప్పుడు చాలా ఇబ్బందులలో ఉన్న దేశాన్ని నెహ్రూ గారు ప్రధానమంత్రి అయి ఈ దేశ ప్రజల గురించి ఆలోచన మొదలుపెట్టాడు. అప్పటికే ఈ దేశంలో సంస్థానాలు ఉన్నాయి, 500 సంస్థానాలు. అంటే ఆ 500 సంస్థానాలు అంటే రాజులు, ఒక్కొక్క రాజు ఒక రాష్ట్రాన్ని పరిపాలించుకుంటున్నాడు, చిన్న రాష్ట్రాలు. ఆ సంస్థానాలు 500 సంస్థానాలు ఉన్న ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు 500 సంస్థానానికి మొదలు ఈ దేశంలో విలీనం చేయాలి. అంటే ఉదాహరణ ఏంది, ఈ హైదరాబాద్ ఉన్నది, హైదరాబాద్ తెలంగాణ అంటే ఇక్కడ ఎవరు పరిపాలిస్తున్నాడు, నిజాం పరిపాలిస్తున్నాడు. మైసూరు సంస్థానంలో రాజులు పరిపాలిస్తున్నాడు, అక్కడ రాజు. ఇట్లా ప్రాంతాల వారిగా రాజులు పరిపాలిస్తున్నారు. అవే సంస్థానాలు అంటే 500 సంస్థానాలు ఈ దేశంలో ఉన్నాయి. ఆ 500 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేశాడు నెహ్రూ గారు. ఇక మీరు సంస్థానాలు ఉండొద్దు, రాజుల పరిపాలన కాదు, ఇది ప్రజాస్వామ్యము, ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది, ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన జరగాలి, భారత రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగాన్ని అనుసరించే ఈ దేశాన్ని నడిపియాలని చెప్పి నెహ్రూ గారు 500 సంస్థానాలను ఈ దేశంలో విలీనం చేశాడు. అది గొప్ప నాయకుడు నెహ్రూ గారు. ఆయనకు ఆ చరిత్ర ఉంది, చరిత్రను సృష్టించిన వాడే నెహ్రూ. ఆయనకు చరిత్ర ఉంది. మరి అలాంటి నాయకునికి నువ్వెట్లా పోల్చుకుంటావని అడుగుతున్నా నేను. నెహ్రూ గారికి నీకెట్లా పోలికున్నదని నేను అడుగుతున్నా. ప్రధానమంత్రిగా నువ్వేం చేసావో ప్రజలకు చెప్పకుండా నెహ్రూ గురించి నువ్వు ఎక్కడికి పోల్చుకోవడము? నెహ్రూ ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఇల్లు లేని వాడికి ఇల్లు, మరి భూమి లేని వాడికి భూమి, తినడానికి తిండి, దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని పోగొట్టాలి, పేదరికం నిర్మూలన జరగాలి మొదలు అని చెప్పి ఆ లక్ష్యంతో ముందుకు పోయిండు ప్రధానమంత్రిగా. అదే పద్ధతిలో పరిపాలన చేసిండు. ఆ తర్వాత ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత నెహ్రూ గారు చేసింది. నెహ్రూ గారు 16 సంవత్సరాల 286 రోజులు పరిపాలన చేసిండు. 16 సంవత్సరాల 286 రోజులు ఈ దేశాన్ని పరిపాలించిండు. మరి ఎలాంటి సంబరాలు చేసుకోలేదు. బీజేపీ వాళ్ళు ఉలికి పడుతున్నారు, సంబరాలు చేస్తున్నారు, ఏందో మేము ఉరగబెట్టామని. 16 సంవత్సరాల 286 రోజులు ఈ దేశాన్ని పరిపాలించిన చరిత్ర నెహ్రూ గారిది. అంటే అదేవిధంగా ఇందిరాగాంధీ గారు 16 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది. ఇది ఇందిరాగాంధీ ఇందిరమ్మ విషయం మాట్లాడదాం. అయితే నెహ్రూ గారు దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత ఐఐటి తీసుకొచ్చాడు ఈ దేశానికి, తర్వాత ఐఐఎం తీసుకొచ్చాడు, ఎన్ఐటి తీసుకొచ్చాడు. రాకెట్ తయారీ దేశ ప్రధానమంత్రి నెహ్రూ ఉన్నప్పుడే రాకెట్ తయారు చేసే విషయంలో రాకెట్ తయారు చేయడం జరిగింది. అణుబాంబులు నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నప్పుడే అణుబాంబులు మొదటిసారి తయారు చేశారు. అదేవిధంగా ఈ దేశంలో ప్రాజెక్టు నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టు ఈ దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు కట్టాడు నెహ్రూ గారు. ఎందుకు కట్టాడంటే ఈ దేశంలో రైతాంగం బాగుండాలి, వ్యవసాయం నడవాలి, నీళ్లు వీళ్ళకు రావాలి అంటే ప్రాజెక్టులు కట్టాలి ఖచ్చితంగా. తాగడానికి నీరు, వ్యవసాయం చేయడానికి నీరు, రైతులు ఈ దేశంలో బాగుండాలని చెప్పి ఈ దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు కట్టి, ఆ ప్రాజెక్టులు కట్టిన తర్వాత సాగునీరు వచ్చింది. ఆ సాగునీరు రావడంతో ఈ దేశంలో రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటే వాళ్ళకు తినడానికి తిండి, ప్రజలకు కూడా తినడానికి తిండి దొరికింది. వ్యవసాయం వాళ్ళు ఎప్పుడైతే సాగు చేసుడు మొదలు పెట్టారో దేశవ్యాప్తంగా రైతులు బాగున్నారు, ప్రజలు బాగున్నారు. వ్యవసాయానికి నీళ్లు ఇవ్వడం జరిగింది నెహ్రూ గారు. ప్రాజెక్టు మొత్తం అయిన కాలంలో పూర్తి చేశాడు. రెండవది రైతులకు
ఇతర దేశాల నుంచి ఫర్టిలైజర్ తీసుకొచ్చి అందరికీ ప్రతి గ్రామంలో ఉన్న రైతులకు కూడా ఫర్టిలైజర్ అందే విధంగా చేశాడు నెహ్రూ గారు. ఈ దేశం బాగుండాలి, రైతులు బాగుండాలని ఆ లక్ష్యంతో ముందుకు వెళ్ళిన నెహ్రూ గారి ఘనత అది. అదేవిధంగా సైన్స్ టెక్నాలజీ తెచ్చిందే నెహ్రూ గారు. అదేవిధంగా మొత్తం ఇండస్ట్రీలు, ఈ దేశంలో ఇండస్ట్రీలు ఉండాలి, కార్మికులు కర్షకులు బాగుండాలి, డెవలప్ జరగాలి అని చెప్పి మొత్తం ఇండస్ట్రీలు ఇచ్చిందే ఆయననే నెహ్రూ గారు. అదేవిధంగా ఆనాడు అణుబాంబులు 1950లో తయారు చేస్తే 74 వరకు పూర్తి అయింది. మరి ఇదంతా నెహ్రూ గారు చేసిన ఘనతనే కదా. నెహ్రూ గారు ఈ దేశం కోసం చేసినటువంటిది సేవ కదా అది. మళ్ళీ అదేవిధంగా టెక్నాలజీ వచ్చింది ఆయన నెహ్రూ ఉన్నప్పుడే. టెక్నాలజీ వచ్చింది ఆయన ఉన్నప్పుడే. తొలిగా అణుపరీక్షలు జరిపింది 1974లో. అణుబాంబులు తయారు చేసి 1974లో దాన్ని ప్రయోగించారు. ఇది నెహ్రూ గారి ఘనతనే కదా. మరి ఈ దేశానికి నెహ్రూ ఏం చేశాడు అంటే చరిత్రకు వెళ్ళి చరిత్ర చదివితే తెలుస్తుంది. తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు తెచ్చింది మరి నెహ్రూ గారే. అదేవిధంగా మెడికల్ ఇన్స్టిట్యూట్ తెచ్చింది కూడా నెహ్రూ గారే. మరి ఈ దేశంలో ఆర్థికంగా సామాజికంగా డెవలప్ అవడానికి ప్రధాన కారణం నెహ్రూ గారే కదా. ఆ తర్వాత మళ్ళీ ఇందిరమ్మ 16 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది. ఇందిరాగాంధీ అమ్మ వచ్చినాక ఆమెకు చరిత్రని సృష్టించాది. దానికన్నా ముందు ఇంకో విషయం మర్చిపోయాను. నెహ్రూ గారు ఈ దేశాన్ని 16 సంవత్సరాల 280 రోజులు పరిపాలించుకుంటూ ఈ దేశానికి పేరు తీసుకొచ్చాడు. ఒక 100 దేశాలకు అప్పుడే ఈ దేశం భారతదేశం తెలుసు. నెహ్రూ గారు తెలుసు 100 దేశాలకు. 100 దేశాల్లో 100 దేశాలు అప్పుడు 100 దేశాలకు భారతదేశం సపోర్ట్ చేసింది. 100 దేశాలు భారతదేశం సపోర్ట్ చేశాయి. భారతదేశం అంటే ఉత్సాహ 100 దేశాలకు భయము, గౌరవము, రెస్పెక్ట్ అవి మూడింటి తీసుకొచ్చినాడు నెహ్రూ. ఇది గుర్తు చేస్తున్నా నీకు, బీజేపీలకు గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఇందిరాగాంధీ అమ్మ ఈ దేశానికి భూ సంస్కరణల చట్టం తీసుకొచ్చాది. ఈ దేశంలో ఉన్నటువంటి పేదలకు, అణగారిన కులాలకు, గిరిజనులకు, ఆదివాసీలకు, దళితులకు ఈ దేశంలో లక్షలాది ఎకరాల భూములు పంచాది భూ సంస్కరణల చట్టం తీసుకొచ్చి ఇందిరాగాంధీ అమ్మ.